దేవుని నామానికి వందనాలు. కూడిన సంఘానికి, దేవుని సేవకులకి మరియు పాస్టర్లిద్దరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పాలుకారు దేహంబు పైన పాపాత్ములు కొరడాలెన్నో, పాలుకారు దేహంబు పైన, అందరూ పాడాలి, పాపాత్ములు కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలకరాదాయి ప్రేమ, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలకరాదాయి ప్రేమ. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ అపారమైన ప్రేమ కొందనాలు. 2024 సంవత్సరాల క్రితం మా నాయన మా యొక్క తండ్రి అవిధేయతలను బట్టి మమ్మల్ని ఈ విధంగా కూర్చోబెట్టి, ప్రభా, లోకం తండ్రి వ్యతిరేకంగా ఉంటున్నప్పటికీ, ప్రభా, నీ మాటకి నీకు వ్యతిరేకంగా ఉంటున్నప్పటికీ మీరు మాకు ఇచ్చిన ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు నాయన. మా ప్రియులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంకనూ బలపరచండి, వారి ఆత్మలను ప్రభా సిద్ధపరిచి నీ కొరకు ప్రభా మేమందరము ఆయత్తబడినట్లు సహాయము దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు మనం తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు, వీరిని క్షమించుమని మనం విన్నాము. అంటే ఫస్ట్ దేవుడు తండ్రితో మాట్లాడాడు, రెండోది తన పొరుగువానితో మాట్లాడాడు, మూడవది తనకు అప్పగించిన బాధ్యత, తన కన్న తల్లి ఖచ్చితంగా మరి బాధ్యత కాబట్టి తన సహోదరుడికి తన శిష్యుడితో మాట్లాడాడు. ఇప్పుడు 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తా. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసిన. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థమిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు సిలువలో తన బాధనంతా భరిస్తూ రాత్రి పట్టబడి రాత్రంతా శ్రమలతోనూ కొరడా దెబ్బలతోనూ బాధలతోనూ హేళనతోనూ రాత్రంతా హింసించినప్పటికీ ఉదయం మొదలుకొని 9 గంటలకు సిలువ వేసి రమారమి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ మీద వ్రాలాడుతూ తను పొందిన దెబ్బలు బాధలు చాలా విపరీతమైనటువంటి వ్యాధిని కలిగి ఆయన లోకంలో మనకు కావలసినటువంటి తన ప్రేమను, తన బాధ్యతను, తన తండ్రితో ఏ విధంగా మనం బ్రతకాలో ఆయన ఖచ్చితంగా మనకు మా చివరి దినాల్లో చివరి మాట, ఆయన చివరి క్షణాలు చివరి మాటలు మనకు తెలియజేస్తూ మనకు చెప్తున్నటువంటి మాట, తండ్రి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. మనం ఖచ్చితంగా తండ్రితో మనం మాట్లాడాలంటే ప్రతిరోజు తండ్రితో మన సహవాసం కలిగి ఉండాలి. సహవాసం ఎలా వస్తుంది అని అంటే ప్రార్థన ద్వారా సహవాసం వస్తుంది. ఇంకా సహవాసం ఏ విధంగా వస్తుందంటే బైబిల్ ధ్యానించడం ద్వారా దేవుడితో సహవాసం ఏర్పడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆ మాట చెప్పించానంటే, నిజంగా జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు రోజుకు 3 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ పూర్తవుతుంది. అలాగని మన సేవకులు మనకు నిర్ణయించారు. కానీ దేవుని మహాకృపను బట్టి నాకు ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది నా బైబిల్ చదవటం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకోనంటే నేను దేవుడితో మరింత దగ్గర అవ్వాలి.
దేవుని పట్ల మరింత నేర్చుకోవాలి. దేవుడి కొరకు బలంగా కార్యం చేయాలి. ఇచ్చినటువంటి శాశ్వత జీవితాన్ని, ఇచ్చినటువంటి కొద్దిపాటి జీవితాన్ని యేసు కొరకు మాత్రమే ఖర్చు చేయాలని ఆశతో నేను ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా ప్రకటన గ్రంథంతో నేను ఖచ్చితంగా 3 నెలలు బైబిల్ కంప్లీట్ చేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సేవకులు మనకు ఏ మాట అయితే సంఘములో తెలియచేస్తున్నారో ఆ మాటను ఖచ్చితంగా దేవుడు రూఢిపరుస్తాడు. ఎందుకంటే సేవకుల పట్ల సేవకు అప్పగించినటువంటి తన పిలిచిన పిలుపుకు దేవుడు నమ్మదగిన వాడు కనుక సేవకుడిని బలపరచాలంటే, సేవకుడి మాట రూఢిపరచాలంటే ఖచ్చితంగా చాలామంది హృదయాలలో ఆ మాట విత్తనముగా ఉంటున్నప్పుడు అది ఫలించడానికి సంఘములో ఆయా ప్రజలను లేదా ఆయా మనుషులను నిలబెట్టుకుంటాడు. ఆ విధంగా మరి నేను ఈ సంవత్సరంలో 3 నెలలు కంప్లీట్ చేయడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. అలాగే పాత నిబంధన, పాతకాలంలో మనం చూస్తున్నప్పుడు ఎబ్బేజు కూడా తన జీవితంలో తను ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేజ్ అంటే బాధకరములకి వికారకరమైనటువంటి అర్థం ఇస్తుంది. ఎబ్బేజు కూడా 1వ దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 9వ వచనంలో మాట ఉంటుంది. నిశ్చయముగా నువ్వు నన్ను చదవండి. 4 దినవృత్తాంతాలు 4:9. ఆమేన్. నీ చేయి నా తోడ ఉండ దయచేస్తే కీడు నుంచి తప్పించమని ప్రార్థన చేశాడు. ఎందుకు ఆ ఎబ్బేజు ఆ ప్రార్థన చేస్తాడనంటే అతను వేదనతో పిల్లల కన్నంట, వేదనతో పిల్లల కన్న తల్లి ఆ పేరు పెట్టింది ఎబ్బేజు అనే మాటకు వేదన. ఆ మాటకు తన ఎంతో కుమిలిపోయాడు, చాలా బాధపడ్డాడంట. బాధపడి ప్రభువా నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతి ఎలా ఉంది, నేనేంటి, నా పరిస్థితి ఏంటని ఆయన ఒకసారి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తే, నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నా తోడ ఉంచితే నీ కీడు నుంచి నన్ను రప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటుందో, దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటుందో ప్రతి పరిస్థితుల్లో ఆశీర్వాదమును కీడు నుంచి తప్పించి ప్రతి పరిస్థితి మనకు ఆశీర్వాదకరంగా మనకు దయచేస్తాడు. కాబట్టి దేవుడు ఆ విషయంలో మనందరికీ ఎబ్బేజు ప్రార్థన ఎబ్బేజు విధంగా ఉండులాగా చేయునుగాక. ఆమెన్. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.